అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయ వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఖమ్మం జిల్లా రైతు, వేసవి పెసరలో చీడపీడలు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా సాగు చేయబడుతూ అతి తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. 2-3 తడులు ఇవ్వగలిగిన రైతులు వేసవి పంటగా పెసరను సాగు చేశారు. ప్రస్తుతం పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. అయితే ఇప్పుడున్న వేడి వాతావరణ పరిస్థితులకు పైరు సరిగా ఎదగక చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతోంది. వీటితో పాటు చిత్త పురుగులు, మరూకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, తెగుళ్లలో పల్లాకు, ఆకుమచ్చ, ఎండు తెగుళ్ల వల్ల దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వేసవి పెసర నుంచి మంచి దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. వరి అలాగే మొక్కజొన్న అయిపోయిన తర్వాత మనకి 3వ పంట కింద పెసరని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెసర వేసి కూడా మనకి 25 నుంచి 30 రోజులు అనేది మనకి టైం కూడా అయింది. కాబట్టి ఈ దశల్లో చీడపీడలు అనేవి పంట నాశించి ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కూడా ఆరంభ దశలో వచ్చినటువంటి ఈ చిత్త పురుగులు అంటాం, అంటే దీన్ని పెంకు పురుగులు అంటారు. ఈ పెంకు పురుగులు అనేవి ఈ మొక్కల తాలూకా ఆకుల్ని తినేసి చిన్న చిన్న రంధ్రాలని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఈ చిత్త పురుగుని నివారించడానికి మనం ప్రధానంగా కూడా ఈ ఎస్ఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ చిత్త పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటు ఈ తెల్లదోమ, పేనుబంక కూడా ఎక్కువగా పంటనే ఆశించి అవి మొక్కల ఆకుల తాలూకు అడుగు భాగాన చేరి ఈ రసాన్ని పీల్చేయడం వలన మొక్క అనేది ఎదగకుండా పొట్టిగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మొక్క తాలూకా రంగు కూడా ఈ పచ్చ రంగులో నుంచి పసుపు రంగులోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. తెల్లదోమని అలాగే పేనుబంకని కూడా మనం నివారించడానికి ఈ ఎస్టామిప్రిడ్ అనే మందు 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే థయామెథాక్సోమ్ అనే మందును కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రెండింటిని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అనమాట. ఈ లద్దె పురుగుల విషయానికి వచ్చినట్టయితే పొగాకు లద్దె పురుగు అనేది మనకి పత్రహరితాన్ని గోకేసి తినడం వల్ల ఏమవుతుందంటే ముందుగా ఆకు అనేది చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఆ తర్వాత మొత్తం క్రమేణా ఈ పురుగు తాలూకు ఉధృతి పెరిగినప్పుడు అలాగే పురుగు అనేది సైజు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆకు అంతటిని తినేసి ఓన్లీ జల్లెల్లాగా మార్చేస్తుంది అనమాట. సో ఈ పొగాకు లద్దె పురుగు అనేది తీవ్రత ఎక్కువైనప్పుడు కాయల్ని కానీ అలాగే పూతను కానీ అన్నింటిని కూడా తినేయడం వల్ల ఏమవుతుందంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అందుకు గాను ముందుగానే పొలంలో ట్రైకోకార్డ్స్ని 20,000 వరకు కూడా 1 ఎకరానికి మనం విడుదల చేయాలి. అలాగే దాంతోపాటుగా ఈ థైడీకార్బ్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా మనం ఈ పొగాకు లద్దె పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. వీటితో పాటుగానే మనకి మారుకా మచ్చల పురుగు కూడా ఎక్కువగా పంట నాశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి పూత వచ్చినప్పుడు అలాగే కాయ వచ్చేటప్పుడు పంట నాశిస్తుంది. ఆశించి ఈ లేత ఆకుల్ని అలాగే పూతని కాయల్ని కూడా గూడు కట్టేసి అందు లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తినడంతో పాటుగానే పూతను కూడా తినేస్తూ అలాగే కాయ వచ్చేటప్పుడు కాయ లోపల
రంధ్రాలను చేసి లోపల ఉన్నటువంటి గింజలను తినేయడం వల్ల మనకు పంటకు తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మారుగా మచ్చల పురుగును కూడా మనం అరికట్టాలంటే ముఖ్యంగానే పంట పూత దశలో వచ్చినప్పుడు, అంటే సుమారుగా 35 రోజులు ఉన్న టైంలోనే 5% వేప గింజల కషాయాన్ని కానీ లేదా వేప నూనెను కానీ 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేసినట్టయితే ఏవైతే ఈ తల్లి పురుగులు ఉంటాయో వాటి మీదకి వచ్చి గుడ్లు పెట్టకుండా మనం ఆపవచ్చు. వాటితో పాటుగానే ఈ పురుగు తాలూకా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 1 లీటర్ నీటికి 0.4 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసినా కూడా దాన్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దాంతోపాటుగానే ఎస్పేటి అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసినా కూడా ఈ మారుగా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. అలాగే ఈ తెగుళ్ళ విషయానికి మనం వచ్చినట్టయితే సెర్కోస్పర ఆకుమచ్చ కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఈ సెర్కోస్పర ఆకుమచ్చ ఏంటంటే దీంట్లో మనం ఆ మొక్కల ఆకుల మీద ఈ ముదురు గోధుమ వర్ణపు మచ్చలు అనేవి గుండ్రంగా ఏర్పడతాయి. సో ఈ మచ్చ తాలూకా మధ్య భాగం అనేది తెల్లగా ఉండి మనకి మచ్చలు క్రమేణా పెద్దవైనప్పుడు ఏమవుతుందంటే ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఈ కిరంజన్ సంయోక్రియ తగ్గిపోవడం వల్ల ఈ దిగుబడులు కూడా తగ్గిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ సెర్కోస్పర ఆకుమచ్చని మనం తగ్గించాలంటే ఈ హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా లేదా ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ సెర్కోస్పర ఆకుమచ్చని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ తెగుళ్ళలో ప్రధానంగా ఈ పల్లాకు తెగులు కూడా ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఒక వైరస్ వల్ల మనకు సంక్రమిస్తుంది కాబట్టి ఇది ప్రధానంగా ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో తెల్లదోమ అనేది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి రసం పీల్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ పల్లాకు తెగులు అనేది సంక్రమించడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఇలా పసుపు అలాగే పచ్చరంగు అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే చూడడానికి కూడా మొక్కలు అనేవి మొత్తం కంప్లీట్గా బాగోకుండా ఉండటం. ఈ వైరస్ తెగులు ఏవైతే ఉంటుందో మొదటగా ఆశించినప్పుడు కాయలు వచ్చినా కూడా అందులో గింజలు సరిగా రాకపోవడం, పూర్తిగా గింజలు లేకపోవడం కూడా జరుగుతుంది. సో ఈ పల్లాకు తెగులు అనేది ఈ తెల్లదోమను సంక్రమిస్తుంది కాబట్టి తెల్లదోమ నివారించడానికి మనం తగు చర్యలు చేపట్టాలి. పెసర పంట వేసుకునే రైతు సోదరులు ఏవైతే ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటే ఈ పల్లాకు తెగుల్ని తట్టుకొని పెరిగే రకాలను కనుక వాళ్ళు ముందుగానే ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే నివారణ ఉంటుందన్నమాట. అలాగే పంట మీద మనం ఇది గమనించినప్పుడు ఏవైతే ఇనీషియల్గా ఈ పల్లాకు తెగులు ఆశించినటువంటి మొక్కలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయో వాటిని పీకి వేసి వాటిని తగలబెట్టినట్టయితే మంచిగా మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు ఈ తెల్లదోమను నివారించడానికి ఎస్టామిప్రిడ్ కానీ లేదా థయామిథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ పొలంలోన ఈ తెల్లదోమ తాలూకు ఉధృతి తగ్గించవచ్చు. వాటితో పాటుగానే ఈ పల్లాకు తెగుల వ్యాప్తిని కూడా మనం అరికట్టవచ్చు అనమాట. కాబట్టి ఈ పల్లాకు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టాలంటే ఈ చర్యలు కూడా చేపట్టినట్టయితే రైతు సోదరులు మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్తిగా రసాయనాలతో నిండిన నేటి సాగు పద్ధతులలో అటు రైతుకు నికర ఆదాయం మిగలడం లేదు సరికదా, ఇటు వినియోగదారులు కూడా అనారోగ్యం పాలిట పడుతున్నారు. విత్తింది మొదలు కలుపు నివారణకు, చీడపీడలను అరికట్టేందుకు పోషకాల రూపంలో ఇలా ప్రతి దశలోనూ రసాయనాలపై ఆధారపడడం అలవాటుగా మారిపోయింది. ఇది గమనించిన ఓ రైతు సేంద్రియ బాట పట్టాడు. గత 12 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ అంతర మిశ్రమ పంటల సాగుతో సేద్యాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. అంతేకాదు వ్యవసాయంలో వచ్చిన వ్యర్థాలను తిరిగి పంటలకు ఎరువుగా వినియోగించడం విశేషం. ఇంతకు ఆ రైతు ఎవరో, వ్యవసాయ వ్యర్థాలను ఏ విధంగా పంటలకు అందిస్తున్నారో మీరే చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామంలో ఉంది. మొత్తం 25 ఎకరాలలో పొట్ల, సొర, మిరప, టమోటా, దోస, చిక్కుడు, అరటి, బొప్పాయిలో అంతర పంటగా పసుపు, చెరకులో వరుసల మధ్య క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటల జోడింపుతో సాగును లాభాల బాట పట్టిస్తున్నారు రైతు చెరుకూరి రామారావు. సొంత పొలం 20 ఎకరాలు కాగా మిగిలింది కౌలు సేద్యం. వీటన్నింటికీ జీవనాధారం ఈ నీటి కుంట. 3 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఖర్చు చేసి ఈ కుంటను త్రవ్వించుకున్నారు. 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతుగల ఈ నీటి కుంటలో వ్యవసాయ వ్యర్థాలు, వేస్ట్ డీకంపోజర్, బెల్లం వేసి పులియబెడతారు. తిరిగి ఆ నీటిని
డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించటం లేదు. సొంతంగా దశపర్ణి కషాయం, తిప్పతీగ ద్రావణం, వేప నూనె, ఇంగువ కలిపిన పుల్లటి మజ్జిగను పంటలపై పిచికారీ చేస్తున్నారు. పొలంలో వచ్చిన కలుపు మొక్కలను సైతం ఈ కుంటలో వేసి ఎరువుగా మారుస్తున్నానంటూ ఇలా తెలియచేస్తున్నారు రైతు రామారావు. నేను గత 10-12 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. ఒక 25 ఎకరాల్లో దాదాపుగా కూరగాయలు, తర్వాత పండ్లు అంటే సీతాఫలం, జామ, చెరుకు, మిర్చి, తర్వాత పపాయ, తర్వాత టమాటా, తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ, సొరకాయ, కాకరకాయ అంటే రకరకాల కూరగాయల పంటలు సీజన్ల వైజ్గా మేము వేయటం జరుగుతుంది. ఫస్ట్లో పాలేకర్ గారి సిస్టంలో జీవామృతం అయ్యి పంపించడం జరిగింది. అయితే దానికి ఏంటంటే ఫిల్టర్ చేయటం సిస్టమ్ ఒకటి, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండే. నెక్స్ట్ మళ్ళీ ఆయిల్స్ సిస్టంలోకి రావడం జరిగింది. ఆయిల్స్ కూడా ఒక 4-5 సంవత్సరాలు వాడటం జరిగింది. అది కూడా పెట్రోలియం ప్రొడక్టే, మనం అది ఎందుకు వాడాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచనతో ఇక్కడ గుంట తీయటం జరిగింది. అంటే ఇది దాదాపుగా 1.5 లీటర్ల నీళ్ళు బట్టే గుంట తీయటం జరిగింది. దాంట్లో మేము ప్రధానంగా ఏం చేస్తామంటే మా చేలోంచి వచ్చే వ్యర్థాలు అనమాట, పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వేస్ట్ ఉంటాయి, తర్వాత కలుపు బీకినప్పుడు చెత్త కానివ్వండి, అవన్నీ దాంట్లో వేయటం జరుగుతుంది. వాటితో పాటు పశువుల ఎరువు మురగబెట్టి వాటిని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమవుతుందంటే అంత 1.5 లీటర్ల గుంటలో మనం కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. దానికోసమని మేము ఏం ఆలోచించామంటే ఇది కలపడం ఇబ్బంది అవుతుంది, కలపకపోతేనేమో అది మనం పోసిన ట్రక్ పెంట పోస్తే ట్రక్ పెంట అట్నే ఆగిపోతుంది. దానికి సమస్య ఎట్లా అని ఆలోచించి దానికి లాస్ట్కి గ్రానైట్లో స్లర్రీ ఎత్తే మోటార్ని మాకు అనుకూలంగా దాన్ని తయారు చేయించి దాన్ని ఇప్పుడు ఈ సిస్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 5 HP మోటార్తో తయారు చేయడం వల్ల లోపల మనం పోసే పంట వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే మన పశువుల ఎరువు కానివ్వండి, తర్వాత మనం ఆయిల్ మిల్లులో కేకు ఈ చెక్కలలో తర్వాత ఇట్లా అన్నిటిని కలిపి డీకంపోజ్ చేసి పెట్టుకొని దాంట్లో వేసుకొని ఆ మోటార్ తోటి ఏమవుతుందంటే మొత్తం నీళ్ళని కలిపేస్తుంది అనమాట. మనం కలుపుకున్న తర్వాత కొంచెం 1 గంట 2 గంటల తర్వాత అది కూర్చున్న తర్వాత ఆ పై తేట నీళ్ళని 1.5 HP మోటార్ తోటి మనం డ్రిప్ సిస్టానికి అనుసంధానం చేసినాం. దీంతో ఇప్పుడు మాకు ఫుల్ హ్యాపీ అనమాట. ప్రతి జబ్బు వెనక, ప్రతి క్యాన్సర్ వెనక, ప్రతి బీపీ, షుగరు, మీకు కిడ్నీ ఫెయిల్యూర్ వెనక, ప్రతి దాని వెనక పోషకాహార లోపం ఉంది. కెమికల్ వ్యవసాయంలో మెయిన్ ఆహారమే కారణం అనేది నాకు తెలుసు, నేను స్వయంగా అనుభవించిన కాబట్టి ఆ సిస్టాన్ని మొత్తం మనం బ్రేక్ చేయాలా. మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జీవామృతం వాడితే తర్వాత మళ్ళీ విపరీతమైన దిగుబడులు వస్తాయి అంటున్నారు. వాస్తవమే, అది నేను కాదంటలేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే 2-3 సంవత్సరాలు డబ్బులు రాకపోతే రైతు వ్యవసాయంలో నిలబడ్డండి. ఎప్పటికి ఒక పంట పోతేనే మనం చాలా ఇబ్బంది పడతాం. అట్లా కాదు అనే ఉద్దేశంతో దీన్ని నేను ఇన్నోవేటివ్గా తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఏ రైతైనా సరే మీకున్న ఒక 4 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక 50 లీటర్ల నీళ్ళు పడేటట్టు నీళ్ళు నిల్వ ఉండేటట్టు గుంట చేసుకొని ఆ గుంటలోనే మీ చేలో మీరు కలుపు తీస్తారు. ఆ కలుపుని తీసుకొచ్చి ఆ గుంటలో పడేయండి. అది కుళ్ళిపోద్ది. దాంట్లో బ్యాక్టీరియా కలపండి, దానికి తోడు బెల్లం కలపండి. బెల్లం కలపడం వల్ల స్వీట్ ఉండటం వల్ల బ్యాక్టీరియాకి బాగా ఇష్టం, బాగా డీకంపోజ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి తొందరగా డీకంపోజ్ అయ్యి మొక్కకు ఆహారంగా తొందరగా తయారైద్ది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానివ్వండి, కాలువ కట్టుడు ద్వారా కానివ్వండి, తర్వాత ఇంకా వరి పొలాలు లాంటి వాటికి కనుక మనం ఇవ్వగలిగితే సంపూర్ణ పోషకాహారం దాంట్లో అందుతుంది. దానివల్ల భూమిలో బ్యాక్టీరియా డెవలప్మెంట్ కావడమే కాకుండా వానపాములు డెవలప్మెంట్ అయితే అంటే వాటికి కావాల్సిన ఆహారం మొత్తం దొరుకుతుంది. కాబట్టి వానపాములు కూడా మేము అంతకుముందు ఆయిల్ వాడినప్పుడు మాకు ఇంతగానో వానపాములు కనపడలే. ఇప్పుడు ఈ నీళ్ళు ఒక 15-20 రోజుల నుంచి పంపిస్తేనే మా పొలంలో మొత్తం ఇట్లా తవ్వేసినట్టు వానపాములు మొత్తం తవ్వేస్తున్నాయి. ఎక్కువ రైతులు దిగుబడి రావడం కోసం హైబ్రిడ్ ఇత్తనం, జన్యు మార్పిడి ఇత్తనం, వాటితో పాటు DAP, యూరియాలు విపరీతంగా పంపిస్తున్నారు. వాటికి ఇంకా పోషక పదార్థాలు లేవు అనమాట. ఓన్లీ 3-4 పోషకాలే అందుతున్నాయి, ప్రధాన పోషకాలు. మైక్రో న్యూట్రియంట్స్ ఏమాత్రం అందట్లేదు. దానివల్ల ఆహారం తినటం వల్ల ఇవాళ ప్రజల్లో మైక్రో న్యూట్రియంట్స్ ప్రాబ్లం రావడం జరిగింది. ఇప్పుడు ఈ సిస్టంలో ఏంటంటే మొక్కల నుంచి వచ్చే ఇప్పుడు గడ్డి ఉందండి, ఆ గడ్డి తినే పశువులు బ్రహ్మాండమైన పాలిస్తాయి. ఈ భూమి మీద మొక్క పుట్టిన కానించి వచ్చే గడ్డి అనమాట ఇది. దీని కనుక మనం దాంట్లో ఇవ్వగలిగితే అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాగే మన పంట వ్యర్థాలు కానివ్వండి, ఇంకా సిటీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. సిటీలలో రోజుకి 1,00,000 టన్నుల, భారతదేశం నుంచి 1,00,000 టన్నుల పంట వ్యర్థాలు, తర్వాత గృహ వ్యర్థాలు వస్తున్నాయి. దాని కనుక మనకు సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళు కనుక తీసుకొని మనం అట్లాంటి గుంట చేసుకొని దాంట్లోంచి కనుక డీకంపోజరు, తర్వాత బెల్లం లాంటి, తర్వాత ఫ్రూట్స్ కనుక
కుళ్ళిపోయిన వేసుకుంటే ఈ వ్యర్థాలను మనం పంట పొలానికి పంపించేస్తే మీకు అద్భుతమైన దిగుబడులు రావటమే కాకుండా మనం తినేవాళ్ళు కూడా అద్భుతమైన ఆహారం ఆస్వాదిస్తారనమాట. మాకు హైదరాబాద్ నుంచి 2-3 కంపెనీలు మా దగ్గర నుంచి క్యాన్సర్ పేషెంట్లకి అట్లా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు టెస్ట్ చేసుకున్నారనమాట. మా దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు. అలాగే మేము ఖమ్మం సిటీలో కూడా మేము మాకు ఆర్ఆర్ న్యాచురల్ స్టోర్స్ అనే అక్కడ అమ్మడం జరుగుతుంది. దాంతో తీసుకున్న వాళ్ళు కొన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి వెనక కెమికల్ వ్యవసాయం ఉంది కాబట్టి రైతులు కానివ్వండి అందరూ దీని గురించి ఆలోచించి సేంద్రియ సాగులోకి రావాలని కోరుకుంటున్నాను. రైతులు పంటలు పండించటంపైనే కాదు, సొంతంగా మార్కెట్ చేసుకోవటంపైన దృష్టి పెట్టాలంటారీ రైతు. తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులను సొంతంగా ఖమ్మంలో ఆర్ఆర్ న్యాచురల్ పేరిట స్టోర్ పెట్టి అమ్మకాలు చేస్తున్నారు. రసాయన ఎరువులతో నిండిన నేల తల్లికి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు రైతు రామారావు ఆచరిస్తున్న విధానం రైతులందరికీ ఆదర్శదాయకం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సమీకృత దాణా సరఫరా పథకం అమలుతో పాడి రైతులకు చేయూతనందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అధికారులు రైతులకు దాణా పంపిణీ చేపట్టారు. గ్రాసాల కొరతతో వేసవికాలంలో పాడి రైతులు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని సన్న చిన్నకారు రైతులందరికీ ఒక్కో రైతుకు 3 బస్తాల వరకు దాణా సంచులను 50% రాయితీతో అందిస్తున్నట్లు వివరించారు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో పశుదాణా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పశుదాణా పంపిణీ కార్యక్రమంలో మేము సమీకృత దాణా 50% రాయితీపై రైతు సోదరులందరికీ సప్లై చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో ప్రారంభించబడినది. దీంట్లో నెలకి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 3 నెలలకి 90 రోజులకి యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించి ఉన్నాము. సన్నకారు చిన్నకారు రైతులకి అట్టడుగు స్థాయిలో ఉన్న దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్న రైతు సోదరులకి ఈ అవకాశం ప్రభుత్వం వారు కల్పించారు. 2 గేదెలు 1 గేదె దూడకి మొత్తానికి కలిపి 3 బస్తాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్క బ్యాగ్ ఖరీదు 50% రేట్ వచ్చి 555 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ, మొత్తం 1150 రూపాయలు 50 కేజీల బ్యాగు. ప్రస్తుతానికైతే మన జిల్లాకి 250 మెట్రిక్ టన్నులు మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకైతే అప్పర్ లిమిట్ 3 బ్యాగ్స్ వరకు ఇవ్వచ్చు. కానీ అతని రిక్వైర్మెంట్ని బట్టి 1 బ్యాగ్ కాడి నుంచి 3 బ్యాగుల వరకు అతనికి కావాల్సిన డిమాండ్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మండలాలకి సరఫరా చేస్తున్నాము. అక్కడి నుంచి రైతు సేవా కేంద్రంలో ఈ రైతు సోదరులందరూ వెళ్ళి సబ్సిడీ అమౌంట్ కాకుండా రైతు చెల్లించవలసిన వాటా చెల్లించి అక్కడ నుంచే రైతు సోదరులకు ఇది అందించడం జరుగుతుంది. రైతు సోదరులు వాళ్ళ యొక్క గేదెలు భారత పశుధన్ యాప్లో చేసి ఉండాలి. అలా ఉన్న రైతు సోదరులకే ఈ అవకాశం ఉంటుంది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెలన్నర దాటినా ఒక్క గింజ కూడా కొనలేదంటూ విజయనగరం జిల్లా మినుము రైతులు ఆందోళన బాటపట్టారు. నాణ్యత పేరుతో కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారంటూ ధర్నా చేపట్టారు. సాగు సమయంలో ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దిగుబడులు తగ్గినప్పటికీ నానా కష్టాలు పడి పంట పండించామని, వచ్చిన అరకొర పంటకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం ఫిబ్రవరి నెలలో తేవడం జరిగింది. జిల్లాలో 5 కేంద్రాల్లో తెరవడం జరిగింది. ఈ 5 కేంద్రాల్లో కూడా ఇంతవరకు కొంటామని చెప్పేసి డిఎం గారు రైతులు మోసం చేసి ఈ రోజు తీరా చూస్తే నిన్న ఈ మధ్యన 2 రోజుల్లో మేము కొనమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి ఈ ధరకి దిగదార్చారు. ఇవాళ రైతు ఎక్కడికి పోతాడు? జిల్లాలో పండిన సరుకుని మీరు బాగోలేదు అనడానికి ఎలాగా? డిఎం గారు వచ్చి 5-6 సార్లు విజయనగర్ వచ్చారండి. 5-6 సార్లు వచ్చి అందరి దగ్గర కూడా మచ్చులు తీసుకెళ్లారు. మచ్చులు తీసుకెళ్ళి ఇదిగో పడతాం అదిగో పడతామని మేము అమ్ముకోకుండా సరుకు కూడా అట్టె పెట్టేసి ఇలాగ ప్రతిదీ కూడా మమ్మల్గా ఉంచేశారండి. ఇప్పుడు 2 నెలలు బట్టి కూడా మమ్మల్ని దుఃఖపెడతాను. మిషనరీ కూడా తెచ్చాం. ఆ మిషనరీ ఎప్పుడైతే తెచ్చాము కనీసం మరి అక్కడైనా సరే అది
ఆ కొనుగోలు చేయాలి కదండి, కొనుగోలు చేయట్లేదు. కనీసం మాకు మినపసేను తీసిన కూలీలు కూడా రావట్లేదండి. ఒక 2 మాసముల క్రితం డిఎం గారు వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 7,400 మద్దతు ధర ఉండే, మీ రైతుల కోసమే నేను ఉన్నాను, మీ రైతులకు నేను మధ్యవర్తిని, నన్ను మీకోసం ఉద్యోగం చేస్తానని మభ్యపెట్టి మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి పిడికుడు మినువులు తెచ్చి చూసి బాగున్నావని పట్టుకెళ్ళి ఒక మిషన్ కూడా మాకు పంపించి మిషన్లో కూడా మేము ఆడాం. వచ్చిన తర్వాత అతను అసలు మమ్మల్ని మోసం చేసి డైరెక్ట్గా ఆఖరికి ఏంటంటే మరి పనికి రాదు, వేస్ట్ అయిపోయింది, మేము కొనమని చేతిరిచ్చాడండి. అందువలన మా గ్రామ రైతులు అందరం అప్పుడు మేము మామూలుగా అమ్మినా 6,500 ఉండేది ఆ రేటు, ఇప్పుడు 5,800కి వచ్చింది. కింట 7,400 గవర్నమెంట్ ఇస్తుంది కదని మేము అమ్మడం మానేసి ఈ డిఎంఆర్ వెనకాల తిరిగి ఇప్పుడు మా పరిస్థితి అయిపోయిందంటే అటు గవర్నమెంట్ కొనలేదు, ఇటు రైతు మామూలు సహకారులు కొందంటే 5,100కి ఇవ్వలేకపోతున్నాం మేము. రబీలో జిల్లా వ్యాప్తంగా సుమారు 22,000 హెక్టార్లలో అపరాల పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో పెసర 6,116 హెక్టార్లలో సాగు కాగా 3,792 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మినుము 16,523 హెక్టార్లలో సాగు కాగా 10,409 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా అపరాల పంటలు ఫిబ్రవరి నెలలోనే చేతికొస్తాయి. మార్చి నెలకు ఇంచుమించుగా పూర్తవుతాయి. పంట కొనుగోళ్లకు మార్చి 19న మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అయితే కేంద్రాలు ప్రారంభమై ఇప్పటికి 45 రోజులు గడిచినా అధికారులు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. 15 ఎకరాలు సాగు చేస్తామండి. 4 టన్నులు మినుములు వచ్చాయి. బయటకు అమ్మేసుకుందాం అనుకున్న టైం అప్పుడు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అక్కడేమో డిఎం గారు స్వయంగా చెప్పారు, బయట ధర ఎలాగుంది, మద్దతు ధర ఎలాగుంది, ఎవరైనా అందరూ కూడా గవర్నమెంట్గా ఇచ్చుకోండి, ఇంత రేట్ వస్తుంది, 7,400 వస్తుంది, బయట అయితే తక్కువ ఉంది కదా అని చెప్పారని మేము నేనే కాకుండా నా తోటి రైతులందరినీ కూడా చెప్పి మరీ ఆపేసి ఉంచామండి. దాని మినువులు 1 వీక్ వచ్చేవారు డిఎం గారు. ఇంటింటికి వచ్చి కొంచెం మినువులు చెక్ చేసి ఆ మినువులు బాగానే ఉన్నాయి వస్తాం, ఎన్ఎఫ్ఎస్ ఒకసారి, నాట్ ప్యాడ్ వాళ్ళు ఒకసారి, గొడౌన్స్ ఒకసారి, వీళ్ళందరినీ డిఎం గారు తీసుకొచ్చారండి. అందరూ ఓకే చేశారు. చేసిన తర్వాత డెంకార్లో మిషన్ ఉంది, మిషన్ తెప్పించాలని అన్నారు. సార్ అయితే మిషన్కి ఏమవుతుందో చెప్పండి, మేము వెళ్ళి తెస్తామంటే స్వయంగా నేనే వెళ్ళి మా ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళి మిషన్ తెచ్చాను. మిషన్ తెచ్చిన తర్వాత ఆ మిషన్కి వైరింగ్ ప్రాబ్లము, తర్వాత మిషన్ రిపేర్లో ఉంటే అదంతా మా రైతులందరం 10,000 పెట్టుబడి పెట్టి దాన్ని బాగు చేయించాము. ఆ డిఎం గారు దానికి సమాధానం లేదు, దీనికి సమాధానం లేదు. ఆ తర్వాత అది బాగు చేసిన తర్వాత ఒకసారి ఆడేసి ఆ మినిమం తేవక ముందేమో తీసుకుంటామన్నారు. తెచ్చిన తర్వాత సరుకు బాగోలేదు, మాకు నామ్స్ ప్రకారంగా తక్కువ వస్తుంది అని డిఎం గారు మాకు స్వయంగా చెప్పారు. చెప్తే సార్ అలా కాదండి, మీకు నామ్స్కి ఎలా తగ్గట్టుగా అలాగే తీసుకోండి, 100 కేజీలు మినుములు తెచ్చామనుకోండి, మీ నామ్స్కి 50 కేజీలు పడితే 50 కేజీలు తీసుకోండి అయినా సరే అసలు మా ఒక గింజ కూడా పనికిరాదని అన్నారండి. మార్క్ఫెడ్ అధికారుల తీరుపై రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కేంద్రాల జాప్యంతో రైతులంతా వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోందని, ఉన్న పంటనైనా మద్దతు ధరకు సేకరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం అయితే 3 మాసాల కిందటే అనుమతి ఇచ్చింది. వ్యవసాయ మంత్రి గారు కూడా అన్ని జిల్లాలు మేము కొంటున్నామని మొన్న ప్రకటించారు. కొన్ని జిల్లాలో మినువులు ఆల్రెడీ కొన్నామని చెప్పారు. కానీ ఈ జిల్లాలో మేము వెంటబడుతున్నా రైతులమే స్వయంగా దాన్ని ఏర్పాట్ల కోసం కొనుగోలు కేంద్రాలకు అన్ని సహకారం అందిస్తున్నా ఈరోజు జిల్లా ఏదైతే మార్కెట్ డిఎం ఉన్నాడో చెప్పడం లేదు, నిబంధనల పేరు చెప్తున్నాడు. తేమ శాతం కానీ అందులో బెడ్డ తాలు ఈ వ్యవహారాల్లో గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి సరిపడగా చేసి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నా ఏదో ఒక సాకు చెప్తూ ఇది వాయిదాలు వేసుకొస్తున్నాడు. మినుముకు క్వింటాకు 7,400 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయిస్తే వ్యాపారులు మాత్రం 6,000 లోపే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఎప్పటికైనా మార్క్ఫెడ్ కొనుగోళ్లు చేపడితే ఉన్న పంటకైనా మద్దతు ధర దక్కుతుందంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.